హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ భీమవరం స్పెషల్ కొరమేను చేప నిల్వ పచ్చడి. ఈ వీడియోలో చూపిన విధంగా కొరమేను చేపతో నిల్వ పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ కొరమేను చేప నిల్వ పచ్చడి తయారు చేయడం కోసం 1 కేజీ కొరమేను చేప ముక్కల్ని తీసుకున్నాను. కొరమేను చేప ముక్కల్ని ఉప్పు వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఇలా తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకుని మొత్తం అన్ని ముక్కలకు బాగా పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలిపిన తర్వాత మూత పెట్టి 1 గంట పక్కన ఉంచుకోవాలి. ఈలోగా గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో 20 లవంగాలు, 4 యాలకులు, 4 అంగుళాల దాల్చిన చెక్క, 4 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకుని మొత్తం అన్నీ కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి. వీటన్నింటినీ కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక 50 గ్రాముల అల్లం, ఒక 50 గ్రాముల వెల్లుల్లిని శుభ్రం చేసుకుని వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో 2 కప్పుల ఆయిల్ పోసుకోవాలి. నేను ఇక్కడ వేరుశనగ నూనె తీసుకున్నాను. మనం ఎప్పుడు నిల్వ పచ్చళ్ళు చేసినా కూడా వేరుశనగ నూనె అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయకూడదు. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే మనకి పైన ముక్క ఫ్రై అయిపోతుంది కానీ లోపల సరిగ్గా కుక్ అవ్వదు. అందుకని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చేప ముక్కల్ని మధ్య మధ్యలో కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. ఇదే విధంగా మొత్తం చేప ముక్కలన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేయకపోతే మనకు పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అలాగని బాగా మాడిపోయేటట్లు కూడా ఫ్రై చేసుకోకూడదు. ఇక్కడ వీడియోలో చూపిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకుని వీటన్నింటినీ పక్కకు తీసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల కరివేపాకు వేసుకుని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న చేప ముక్కల్లో మనం మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలా పొడిని వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకున్నాను. మీరు మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు కారం వేసి మనం ముందుగా అల్లం వెల్లుల్లి ఫ్రై చేసి ఉంచుకున్న ఆయిల్ని ఇందులో పోసుకోవాలి. ఇలా ఆయిల్ పోసి మొత్తం అంతా బాగా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత ఆయిల్ పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి. ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో నిమ్మరసం కలుపుకోవాలి. నేను ఇక్కడ 2 పెద్ద సైజు నిమ్మకాయలను తీసుకుని రసం తీసుకున్నాను. ఇలా రసం తీసుకుని ఈ నిమ్మరసాన్ని గ్యాస్ పైన పెట్టి ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయటం వలన మన పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడి మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత చల్లారిన నిమ్మరసాన్ని ఇందులో కలుపుకోవాలి. నిమ్మరసం వేడిగా ఉన్నప్పుడు కలపకూడదు. పూర్తిగా చల్లారిన నిమ్మరసాన్ని ఇప్పుడు ఈ పచ్చడిలో కలుపుకోవాలి. ఇలా నిమ్మరసం పోసిన తర్వాత ఇప్పుడు ఈ నిమ్మరసం మొత్తం ఆ పచ్చడిలో కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత ఈ పచ్చడిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని మూత పెట్టి ఒక రోజు పక్కన ఉంచుకోవాలి. తర్వాత రోజు మూత తీసి చూస్తే మనకి ఆయిల్ అనేది ఇలా పైకి తేరి మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. మనం ఎప్పుడు నిల్వ పచ్చడి చేసినా కూడా ఆయిల్ అనేది ఇలా పైకి వస్తే పచ్చడి అనేది ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడి మొత్తం ఒకసారి కిందకి పైకి బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా వెడల్పుగా ఉన్న బౌల్లోకి తీసుకుంటే మనం పచ్చడి వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చింది. అన్నంలోకే కాకుండా దోశ చపాతీల్లో కూడా ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. తడి తగలకుండా ఉంటే ఈ పచ్చడి మనకి 2 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ భీమవరం స్పెషల్ నాటుకోడి నిల్వ పచ్చడి. ఈ వీడియోలో నేను మీకు నాటుకోడి నిల్వ పచ్చడిని నేను ఎలా తయారు చేస్తానో వివరంగా చూపిస్తాను. ఈ వీడియోలో చూపిన విధంగా మీరు నాటుకోడి నిల్వ పచ్చడి తయారు చేస్తే చాలా టేస్టీగా వస్తుంది.
ఈ నాటుకోడి నిల్వ పచ్చడి తయారు చేయడం కోసం నేను ఇక్కడ ఒక 1/2 కేజీ నాటుకోడి మాంసాన్ని తీసుకున్నాను. ఈ మాంసంలో ఇలాగ పైన స్కిన్ ఉంటుంది, దాన్ని కూడా మీరు కావాలంటే తీసుకోవచ్చు. నేను ఇక్కడ స్కిన్ లేకుండా ఇలా నాటుకోడి మాంసాన్ని ఈ సైజులో ముక్కలు కట్ చేసి తీసుకున్నాను. నాటుకోడి మాంసాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఇలా ఒక పాన్లోకి తీసుకోవాలి. ఇందులో 1 కప్పు వాటర్ పోసి 1 టీ స్పూన్ రాళ్ళ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 విజిల్స్ రానివ్వాలి. నాటుకోడి మాంసం త్వరగా ఉడకదు, అందుకని నేను ఇక్కడ ఒక 10 విజిల్స్ రానిచ్చాను. విజిల్స్ వచ్చేలోపు ఒక కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 అంగుళాల దాల్చిన చెక్క, 10 లవంగాలు, 3 యాలకులు వేసుకుని వాటిని కొద్దిగా ఫ్రై చేసుకున్నాను. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని మొత్తం అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజ్ నిమ్మకాయలను తీసుకుని వాటి నుంచి రసం తీసుకున్నాను. ఇలా రసం తీసుకున్న తర్వాత ఈ రసాన్ని చిన్న పొయ్యి మీద లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 పొంగులు రానివ్వాలి. ఇలా నిమ్మరసాన్ని వేడి చేయటం వలన మనం తయారు చేసిన ఈ నిల్వ పచ్చడి అనేది చాలా రోజుల వరకు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఇలా వేడి చేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని నిమ్మరసాన్ని చల్లారనివ్వాలి. 10 విజిల్స్ వచ్చి ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి లోపల కొద్దిగా వాటర్ ఉంది. అందుకని ఇంకొకసారి గ్యాస్ ఆన్ చేసుకుని వాటర్ మొత్తం పోయేంత వరకు కుక్ చేసుకున్నాను. ఇలా వాటర్ మొత్తం పోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని అందులో 1 కప్పు ఆయిల్ తీసుకున్నాను. నేను ఇక్కడ వేరుశనగ నూనె తీసుకున్నాను. మనం ఎప్పుడు నిల్వ పచ్చళ్ళు చేసినా కూడా వేరుశనగ నూనెతో చేస్తే చాలా టేస్టీగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఆయిల్ వేడైన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం కుక్ చేసుకున్న నాటుకోడి మాంసాన్ని వేసుకోవాలి. మంటని మనం ఫ్రై చేసినంతసేపు కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మనకి నాటుకోడి మాంసం అనేది బయట ఫ్రై అవుతుంది కానీ లోపల సరిగ్గా కుక్ అవ్వదు. అందుకని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసి నిల్వ పచ్చడి పడితే మనకి పచ్చడి అనేది పాడవకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. అలాగని దీన్ని బాగా ఎక్కువగా ఫ్రై చేసేస్తే ముక్కలు గట్టిపడి తినడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకని బాగా ఎక్కువగా కాకుండా అలాగని మరీ పచ్చిగా కాకుండా ఇలా వీడియోలో చూపిన విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నాటుకోడి మాంసాన్ని ఫ్రై చేసుకుని ఒక పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 2 టేబుల్ స్పూన్లు ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవటం వలన మనకి నిల్వ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ఇలా మొత్తం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కరివేపాకు వేసుకుని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న నాటుకోడి మాంసాన్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి. మసాలా పౌడర్ వేసి మొత్తం అంతా బాగా కలిసేటట్లు ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1/2 కప్పు కారం వేసి మొత్తం అంతా బాగా కలుపుకున్నాను. నాకైతే 3 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1/2 కప్పు కారం కరెక్ట్గా సరిపోయింది. మీరు మీ రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇలా ఒక నొరగలాగా వస్తుంది. అప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని ఎక్కువసేపు కారం వేసిన తర్వాత గ్యాస్ ఆన్లో ఉంచితే మనకి కారం మాడిపోయి పచ్చడి టేస్ట్ మొత్తం మారిపోతుంది. అందుకని కారం వేసి ఒకసారి కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇది మొత్తం చల్లారిన తర్వాత ఇందులో నిమ్మరసం కలుపుకోవాలి. మనం ముందుగా నిమ్మరసాన్ని వేడి చేసి చల్లారబెట్టి ఉంచుకున్నాం కదా, ఆ నిమ్మరసాన్ని ఇప్పుడు ఇందులో కలుపుకోవాలి. ఇలా నిమ్మరసం వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేటట్లు బాగా కలిపి ఒక గ్లాస్ జార్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ నాటుకోడి నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ నాటుకోడి నిల్వ పచ్చడిని 8 డబ్బాలో పెట్టుకుని తడి తగలకుండా ఉంటే 2 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది.
చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ నాటుకోడి నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.